మీరు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా లవర్స్ అయితే ఈ వీడియో మీకోసమే. చివరి వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. హై గైస్, వెల్కమ్ టు మాయానగరీస్ నాన్ స్పాయిలర్ రికమెండేషన్ ఆఫ్ ది మూవీ ది హౌస్ మేడ్. డైరెక్టర్ ఎవరు, యాక్టర్స్ ఎవరు ఏం తెలియదు భయ్యా. నిన్న బోర్ కొట్టి ఏం చేయాలో తెలియక బుక్ మై షో ఓపెన్ చేశా. అప్పుడు ర్యాండమ్ గా తగిలింది. రేటింగ్ చూస్తే 8.4, జానర్ చూస్తే సైకలాజికల్ థ్రిల్లర్. సరే ఒకసారి ట్రై చేద్దామని వెళ్ళిపోయా. హానెస్ట్ గా చెప్తున్నా బ్రో, సినిమా అయితే వర్త్ మై టికెట్ అనిపించింది. స్టోరీ మొత్తం జస్ట్ 3 మెయిన్ క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతుంది. తక్కువ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి నెరేషన్ కూడా గ్రిప్పింగ్ గా ఉంది. పెద్ద కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. అబౌవ్ ఆల్ మేకింగ్ అయితే మస్తు స్టైలిష్ గా ఉంది భయ్యా. పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే సూపర్ చేశారు అందరూ. కేసు మీరు ఆల్రెడీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా ప్రైమ్ ఆర్ లయన్స్ గేట్ లో ఓటీటీకి రావచ్చు. వాచ్ లిస్ట్ లో వేసుకోండి. ముఖ్య గమనిక బిగులు, ఇండియన్ థియేటర్ వర్జన్ లో అరౌండ్ 8 minutes అడల్ట్ కంటెంట్ ట్రిమ్ చేశారంట. ఓటీటీలో ఫ్యామిలీతో చూసే వాళ్ళు కొంచెం జాగ్రత్త. మళ్ళీ చెప్పలేదు అనుకోండి. ఇలాంటి మంచి మూవీ సజెషన్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుగుతాట. మీరు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా లవర్స్ అయితే ఈ వీడియో మీకోసమే. చివరి వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. హై గైస్, వెల్కమ్ టు మాయానగరీస్ నాన్ స్పాయిలర్ రికమెండేషన్ ఆఫ్ ది మూవీ ది హౌస్ మేడ్. డైరెక్టర్ ఎవరు, యాక్టర్స్ ఎవరు ఏం తెలియదు భయ్యా. నిన్న బోర్ కొట్టి ఏం చేయాలో తెలియక బుక్ మై షో ఓపెన్ చేశా. అప్పుడు ర్యాండమ్ గా తగిలింది. రేటింగ్ చూస్తే 8.4, జానర్ చూస్తే సైకలాజికల్ థ్రిల్లర్. సరే ఒకసారి ట్రై చేద్దామని వెళ్ళిపోయా. హానెస్ట్ గా చెప్తున్నా బ్రో, సినిమా అయితే వర్త్ మై టికెట్ అనిపించింది. స్టోరీ మొత్తం జస్ట్ 3 మెయిన్ క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతుంది. తక్కువ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి నెరేషన్ కూడా గ్రిప్పింగ్ గా ఉంది. పెద్ద కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. అబౌవ్ ఆల్ మేకింగ్ అయితే మస్తు స్టైలిష్ గా ఉంది భయ్యా. పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే సూపర్ చేశారు అందరూ. కేసు మీరు ఆల్రెడీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా ప్రైమ్ ఆర్ లయన్స్ గేట్ లో ఓటీటీకి రావచ్చు. వాచ్ లిస్ట్ లో వేసుకోండి. ముఖ్య గమనిక బిగులు, ఇండియన్ థియేటర్ వర్జన్ లో అరౌండ్ 8 minutes అడల్ట్ కంటెంట్ ట్రిమ్ చేశారంట. ఓటీటీలో ఫ్యామిలీతో చూసే వాళ్ళు కొంచెం జాగ్రత్త. మళ్ళీ చెప్పలేదు అనుకోండి. ఇలాంటి మంచి మూవీ సజెషన్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుగుతాట.